వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. ఎవరైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నారో వారు తప్పకుండా తెలుసుకోవాల్సినటువంటి టాపిక్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పూర్తి సమాచారం. అంటే 26 జిల్లాలతో కూడినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి సమాచారం పైన, జిల్లాల అంశాలపైన మిమ్మల్ని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అడుగుతారు. స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటాం కాబట్టి. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఐకాన్ ఇండియా స్పెషల్గా ఈ వీడియో కాంటెంట్ని అందించడం జరుగుతోంది. వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నట్లయితే ఛానల్ని ఫాలో చేయడంతో పాటు ఐకాన్ ఇండియా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఈ యాప్ ద్వారా మీకు 26 జిల్లాల సమాచారంతో పాటు మీరు రాయబోయేటువంటి పోటీ పరీక్షల కోసం ఎండోమెంట్ కానీ, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కానీ, ఇతర పోటీ పరీక్షల కోసం మీకు ఆన్లైన్ క్లాసెస్ని, మెటీరియల్స్ని, ఎగ్జామ్ సిరీసెస్ని అందిస్తూ ఉన్నాం. సో దీనికోసం ఈ యాప్ మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. అతి తక్కువతో మీరు ఈ కోర్సెస్ని ప్రిపేర్ అవ్వచ్చు. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ప్రీవియస్ వీడియోలో మనము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జియోగ్రఫికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడడం జరిగింది. ఈ వీడియో ద్వారా చారిత్రాత్మక నేపథ్యం, ఆంధ్రప్రదేశ్ పూర్వ చరిత్ర ఏమిటి అనేటువంటిది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి 26 జిల్లాల ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క చారిత్రాత్మక నేపథ్యం గురించి తెలుసుకుందాం. సో ఈ చారిత్రాత్మక నేపథ్యం అనేది మనకి ఇంపార్టెంట్. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అడిగితే మనం ఆన్సర్ అనేది చేయొచ్చు. సో చారిత్రాత్మక నేపథ్యం, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్కి సంబంధించి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్ర అనేది ఇప్పుడు కాదు, వేద కాలం నుంచి ప్రస్తావించబడింది అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ గుర్తించాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి చరిత్ర అనేది వేదాలు ఉన్నప్పటి నుంచి ఉన్నది. సో ఈ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి అంశాలు మరి వేదకాలం నుంచి ఉన్నది అని అంటున్నాం. దీని చరిత్ర ఎప్పటి నుంచి ఎక్కడ దీన్ని గురించి ప్రస్తావించారు అని అంటే, పూర్వకాలంలో ఈ వేద సాహిత్యం అనేది వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఐతరేయ బ్రాహ్మణము అనేటువంటి దానిలో ఆంధ్రుల చరిత్రను గురించి ప్రస్తావించడం జరిగింది. దేనిలో ప్రస్తావించారు అని అంటున్నాం? ఐతరేయ బ్రాహ్మణంలో. ఐతరేయ బ్రాహ్మణంలో ఇక్కడ ఎవరి గురించి ప్రస్తావించబడింది అని అంటే, ఇక్కడ ఆంధ్రుల గురించి ప్రస్తావించబడింది అనేటువంటి ఇక్కడ అంశంను మనం గుర్తించాల్సి ఉంటుంది. సో మరి ఈ ఐతరేయ బ్రాహ్మణంలో ప్రస్తావించబడినటువంటి ఆంధ్రుల చరిత్ర అనేది పూర్వకాలానికి సంబంధించింది అని అంటున్నాం. మరి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇలా పూర్వ చరిత్రను కలిగి ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ వివిధ రాజ్యాలు, రాజులు అనేటువంటి వారు ఈ ఆంధ్ర ప్రజలని పాలించడం జరిగింది. అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి రాజులు చాలా వరకు వైదికంనే ఫాలో అయినప్పటికీ, వైదిక మతంను అనుసరించినప్పటికీ ఇక్కడ బౌద్ధం అనేది కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విలసిల్లడం జరిగింది. ఏ మతం అనేది ఇక్కడ విలసిల్లింది అని అంటున్నాం? బౌద్ధ మతం. బౌద్ధ రిలీజియన్ అనేటువంటిది కూడా ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి చెందింది అనేటువంటి అంశాన్ని మనం గుర్తించాల్సి ఉంటుంది. ఇక్ష్వాకుల కాలానికి సంబంధించి ముఖ్యంగా మనకి నాగార్జున సాగర్కి సంబంధించినటువంటి ప్రాంతంలో, నాగార్జున కొండలో బౌద్ధ మతానికి సంబంధించినటువంటి అంశాలు అనేవి మనకి స్పష్టంగా ఇప్పటికీ చారిత్రక ఆధారంగా కనబడుతూ ఉన్నాయి. ఇక దీనితో పాటు ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని శాతవాహనుల కాలంలో, ఎవరి కాలంలో అని అంటున్నాం? శాతవాహనుల కాలంలో ప్రత్యేకంగా అభివృద్ధి చేయడం జరిగింది. ఎవరు అని అంటున్నాం? శాతవాహనుల కాలంలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి అభివృద్ధి అనేది కొనసాగింది అనేటువంటి అంశాన్ని మనం గుర్తించాల్సి ఉంటుంది. ఇక శాతవాహనులతో పాటు వివిధ రాజ్యాలకి సంబంధించినటువంటి రాజులు ఈ ప్రాంతాన్ని పరిపాలించడం జరిగింది. కాకతీయులు కానీ, అలాగే రెడ్డి రాజుల పాలన కానీ, దీనితో పాటు విజయనగర సామ్రాజ్యం అనేది, అలాగే
ఈ బ్రిటిష్ వారికి సంబంధించి 1792 నుంచి ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ప్రముఖమైనటువంటి అంశాలుగా మనం గుర్తించాల్సి ఉంటుంది. ఇక్కడ చారిత్రాత్మక నేపథ్యంలో అనేటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఇక తర్వాత ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది మద్రాస్ రాష్ట్రం నుంచి విడిపోయి ఆ తరువాత అప్పటికే తెలంగాణ ప్రాంతం నైజాం రాజ్యంలో ఉండే, నిజాం రాజుల పరిధిలో ఉండే. ఈ నిజాం రాజ్యం అనేది స్వతంత్రం వచ్చినప్పటికీ కాకుండా ఆ తరువాత 1948 సెప్టెంబర్ 17న విలీనమైంది. ఎప్పుడు అని అంటున్నాం? 1948 సెప్టెంబర్ 17న విలీనమైంది. దేనిలో అని అంటే భారతదేశంలో, ఇండియాలో. సో ఇలా ఇండియాలో విలీనమైనటువంటి ఈ హైదరాబాద్ రాష్ట్రం నిజాం రాజులకి సంబంధించినటువంటి పాలన అనేది రద్దయిన తర్వాత హైదరాబాద్ రాష్ట్రం భారతదేశంలో విలీనమైన తర్వాత ఈ హైదరాబాద్ రాష్ట్రంలో భాగంగా ఉన్నటువంటి తెలంగాణను అలాగే మద్రాస్ రాష్ట్రం నుంచి విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ని కలిపి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా, ఆంధ్ర రాష్ట్రంను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా, తెలంగాణ ప్లస్ ఏపీ ఈ రెండింటిని కలిపి ఇక్కడ రాష్ట్రంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా తెలుగుకి సంబంధించి తొలిసారి భారతదేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఇక్కడ లాంగ్వేజ్కి ప్రయారిటీని ఇచ్చి ఈ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. ఆ తరువాత తెలంగాణ ఉద్యమం అనేది ఊపందుకొని తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ ఉన్న నేపథ్యంలో మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తెలంగాణను 29వ రాష్ట్రంగా భారతదేశంలో ఏర్పాటు చేసి ఆంధ్రప్రదేశ్ని ప్రత్యేక రాష్ట్రంగా మళ్ళీ ఇక్కడ విభజించడం జరిగింది. సో ఇలా 2014 నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది మళ్ళీ మనుగడలోకి వచ్చింది. ఇలా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు 26 జిల్లాలు ఉన్నాయి. సో ఈ 26 జిల్లాలను గురించి కూడా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. అయితే ఓవరాల్గా చారిత్రక నేపథ్యం గురించి అడిగితే వేదకాలం నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి ఈ ప్రధాన అంశాలను గుర్తుంచుకున్నట్లయితే మిమ్మల్ని హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ అడిగినప్పుడు ఈ అంశాలకి మీరు ఆన్సర్ అనేది చేయవచ్చు. సో ఇలా దీన్ని గుర్తుంచుకోండి, మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడుతుంది. నెక్స్ట్ మళ్ళీ ఒక క్లాస్లో కలుద్దాం. ఇలాంటి సమాచారం కోసం ఛానల్ని ఫాలో చేయండి. మీకు ఇలాంటి సమాచారాన్ని ఎప్పటికప్పుడు నేను అందిస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ఐకాన్ ఇండియా యాప్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఈ యాప్ కూడా మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. మీకు ఎగ్జామ్స్ అలాగే మెటీరియల్స్ అలాగే ఆన్లైన్ క్లాసెస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.